నీ సన్నిధి మాకు తోడించి నడిపించి క్షేమాన్ని కలుగు చేసి బలపరిచిన దేవానికి స్తోత్రాలు. ఈ మందిరంలో నా ప్రభు ఎన్నో ఆదివారాలు చేతులెత్తి నిన్ను స్తుతించడానికి కృప చూపించినందుకు నీకు స్తోత్రాలు. ఆదివారాలు నా ప్రభు నీ సన్నిధిలో నీ వాక్యం విని బలపరచబడిన ఆయన, ఇదిగో వాక్యము ద్వారా నా ప్రభు నీ మాటల ద్వారా ఎన్నో పర్యాలు మేము ఆదరించబడి ఓదార్చబడి ధైర్యపరచబడి ఓ ప్రభు మా కుటుంబాల్లో మేము ఎంతో సమాధానాన్ని మేము పొందుకోగలిగాం. అందును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నా. ఈ సంవత్సరము చివరి ఆదివారంలోనికి మీరు మమ్మల్ని ప్రవేశపెట్టినందుకే నిండు హృదయముతో పాదాభివందనము చేస్తా ఉన్నా. మీరు ఇచ్చినటువంటి యొక్క అవకాశాన్ని బట్టి మరొకసారి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామం పేరిట స్తుతించి ఆరాధిస్తా ఉన్నాము తండ్రి. అందరికీ చూపించారు. దయచేసి మందిరాన్ని మీరు జాగ్రత్తగా పట్టించుకోవాలి. ప్రతిరోజు మందిరాన్ని శుభ్రం చేసుకోవాల్సిందే. అమ్మా, మన ఇంటిని మనం శుభ్రం చేసుకుంటామా లేదా? జ్ఞాపకం ఉంచుకోవాలి. మరి మీరు యథావిధిగా ఈరోజు రేపు కూడా చక్కగా దేవుని మందిరంలోకి వచ్చి మీరు ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి నూతనమైనటువంటి సంవత్సరం కొరకు మీరు ఎదురు చూడవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాను. చక్కగా గంటన్నర మరి పాటలేమీ లేకుండా మైక్ ఏమీ లేకుండా చక్కగా వచ్చి మరి విశ్వాసులుగా మీరు ప్రార్థించవలసిందిగా మరి ప్రభు పేరిట మీకు మనం చేస్తూ ఉన్నాం. మా 7:30 గంటల కానించి 9 గంటల వరకు మీరు ఈ యొక్క ప్రార్థనలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలి. ఎందుకంటే సంవత్సరము చివరి దినాలు ఇవన్నీ కూడా మరి నూతనమైనటువంటి సంవత్సరంలో నూతనమైనటువంటి కార్యాలు మన జీవితాల్లో జరగాలి అంటే మనలో ఉన్నటువంటి లోటుపాట్లన్నిటినీ కూడా సవరించుకొని చక్కగా మనము కొత్త సంవత్సరంలో నూతనమైనటువంటి మనసుతో, నూతనమైనటువంటి స్వభావాలతో, నూతనమైనటువంటి విశ్వాసముతో మనం ముందుకు వెళ్ళాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు రాత్రికి రేపు రాత్రికి కూడా మందిరంలో ప్రార్థనలు జరుగుతాయి. తప్పకుండా మీరు ప్రార్థనలో పాల్గొనండి. ఇంకొక విషయం ఏంటంటే చక్కగా మనం అందరం క్లీన్ చేసుకున్నాం ఈ స్థలాన్ని. ఎందుకు క్లీన్ చేసుకున్నామో చెప్పనా? తెలీదా మీకు? బైక్స్ పెట్టేటువంటి వారు, సైకిల్ పెట్టేటువంటి వారు రోడ్డు మీద ఎవరు పెట్టద్దు. దయచేసి తీసుకొచ్చి లోపల పెట్టేసేయండి. లోపల పెట్టేసి చక్కగా మీరు ఆ వరండాలో కూడా చెప్పులు ఇప్పకుండా బయట చెప్పులు ఇప్పుకొని మీరు లోపలికి రావాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాం. ఎందుకంటే బయట కొంచెం చూడటానికి కూడా బాగోదు, మరి చూసే వారికి కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. మన కాంపౌండ్లో చక్కగా పెట్టుకుంటే అది మనకు కూడా బాగుంటుందని ప్రభు పేరిట మీకు మనం చేస్తూ ఉన్నాను. ఒకవేళ శుక్రవారం రాత్రి కావచ్చు, 1వ తారీఖు రాత్రి కావచ్చు, మీరు దేవుని సన్నిధికి ఎప్పుడు వచ్చినా సరే మీరు తప్పకుండా మీ యొక్క వాహనాలు ఎక్కడ పెట్టాలమ్మా? ఎక్కడ పెట్టాలి వాహనాలు? అక్కడ పెట్టాలా? లోపలికి తీసుకొచ్చి పెట్టాలి. అలా అని చెప్పి ఇక్కడ 0 కట్టులోనో వెనకమాల కూర్చొని బయట ఎత్తడాలు ఎట్టండి చేయమాకండి పిల్లలు ఎవరు కూడా. ఇది దేవుని మందిరం కాబట్టి పద్ధతిగా ఒకవేళ ప్రార్థన జరుగుతుంటే సౌండ్ ఎక్కువ వస్తే అవసరమైతే ఆఫ్ చేసుకొని తోసుకుంటూ వచ్చైనా లోపల పెట్టి చక్కగా దేవుని మందిరంలోకి వచ్చి కూర్చోవాలని ప్రభు పేరిట నేను మనం చేస్తూ ఉన్నాను. అలాగే మరి మనకు చైర్స్ చాలా అవసరం కదా, కుర్చీలు చాలా అవసరం. మరి ఒకవేళ ఎవరైనా ప్రభు కొరకు దేవుని మందిరం కొరకు ఇంకా చేయాలనుకునేటువంటి వారు చైర్స్ అవి కూడా తీసుకొని 4-5 సంవత్సరాల పైనే అవస్థ ఉంది. మరి కొత్త చైర్స్ కూడా తీసుకోవాలి. మనం మరి ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాం. అలాగే మనం ఉపయోగించేటువంటి మ్యాట్లు ఉన్నాయి, రెడ్ మ్యాట్లు ఉన్నాయి. దయచేసి గమనించండి, రెడ్ మ్యాట్లని మనం అలా వదిలిపెట్టకూడదు. అది ఒక్కొక్క మ్యాట్ ఎంతో తెలుసా? అది ఒక్కొక్క మ్యాట్ వచ్చేసి 3,500 కాడ నుంచి 5,000 చిల్లర వరకు ఉంది. ఎప్పుడు ఒక 7 సంవత్సరాలు 8 సంవత్సరాల క్రితం కొన్న మాట అది. ఆ రెడ్ మ్యాట్ని మనం అలాగే పడేస్తాం. అంటే మనకు ఉపయోగంగా లేకపోతే అలా పడేయడం అది మంచిది కాదు. ఇక్కడ కాకపోతే ఇంకొక చోటకి దాన్ని ఉపయోగిస్తాం మందిరానికి. దయచేసి నేను మనవి చేస్తూ ఉన్నాను, మరి ఊరు కాడికి వెళ్ళి చక్కగా అంటే బాధ్యత తీసుకోండి. ఇది మన పని. మన ఇంట్లో ఉన్నటువంటి వస్తువుల్ని మనం అలా పాడు
చేసుకోలేం కదా. ఎంతో డబ్బులు వెచ్చించి మనం వాటిని కొనుగోలు చేస్తున్నాం. దాన్ని జాగ్రత్త చేసుకోవాల్సినటువంటి బాధ్యత మందే. కాబట్టి కొంచెము బోరుకాడికి వెళ్ళి శుభ్రంగా నానబెట్టి మరి దాన్ని శుభ్రం చేయవలసిందిగా ప్రభు పేరు మరోసారి మనం చేస్తా ఉన్నా. ఎవరు తీసుకెళ్తారు రెడ్ మ్యాట్లని? తీసుకెళ్తారా? ఆయనతో పాటు ప్రవీణ్తో పాటు ఇంకొకళ్ళు ఉండాలి. ఒకళ్ళ వల్ల అవదు. ఇంకొకళ్ళు ఎవరు వెళ్తారు? నమస్తే. ఎవరెవరా? ఇంకొకళ్ళు చేయెత్తాలి. ఒకళ్ళ వల్ల అయ్యే పని కాదు అది. మహేందర్ ఉంటావా ప్రవీణ్తో పాటు? రెడ్ మ్యాట్లని చక్కగా తీసుకెళ్ళి ఈరోజు మీరు వెళ్తేనే చక్కగా తీసుకెళ్ళిపోయి వాటిని శుభ్రం చేయాలి. అలాగే మనం ఇంతవరకు గ్రీన్ మ్యాట్లు మామూలుగా వేసేవాడు, మ్యాట్లు వేసేటువంటి వాడు. నేనేం చేసినట్టు మందిరంలో అమ్మా 9 గంటల కాడ నుంచి 12:30 వరకు మందిరంలో ప్రత్యేకమైనటువంటి మరి సర్వీస్ ఉంటుంది, ప్రార్థన ఉంటుంది. ఈ ప్రార్థన కూడికకు ప్రతి ఒక్కరు కుటుంబాల సమేతంగా పాల్గొనాలి. ఈ సంవత్సరము చివరి రోజు నూతనమైనటువంటి సంవత్సరం యొక్క మరి సిద్ధపాటు, అలాగే నూతనమైనటువంటి సంవత్సరము చక్కగా మన ఇళ్లకాడ ఉండి మనం నూతనమైన సంవత్సరంలోనికి వెళ్ళేదానికంటే దేవుని మందిరంలో ఉండి, దేవునితో ఉండి, దేవుని ప్రజలతో ఉండి మన నూతనమైనటువంటి సంవత్సరంలో అడుగు పెట్టడం అనేది మనందరికీ కూడా ఒక క్షేమము, ఆశీర్వాదము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ కుటుంబాల సమేతంగా 31వ తారీఖు రాత్రికి, మంగళవారం రాత్రికి మరి చక్కగా దేవాలయంలోకి వచ్చి 9 గంటలకి, సరే కాసేపు 9 అవ్వలేదు కదా పడుకొని వెళ్దామని అని అనుకున్నారు. మీరు పడుకుంటే మిమ్మల్ని లేపగలిగినటువంటి వారు ఎవరు లేరు. అందుకని కొంచెం ఓపిక చేసుకొని మీరు ఖచ్చితంగా చక్కగా ఆ రోజు రాత్రికి మందిరంలోకి రావాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను. అలాగే బుధవారం 1వ తారీఖు, ఆ బుధవారం 1వ తారీఖు రోజున మీకు ఆరాధన 11 గంటలకి ఆరాధన. ఎన్ని గంటలకమ్మా బుధవారం? చెప్పాలి. 5 గంటలకి 11 గంటలకి అంటే మీరు 12:30 వరకు ఇక్కడే ఉంటారు కదా. మరలా మీరు 5 గంటలకు రావాలంటే కొంచెం ఇబ్బందేనా? లేదు వచ్చేస్తామంటారా? ఇబ్బందేనా? లేదు వచ్చేస్తారా? మీరు ఎటు ఒకట్ల తరకాయ 5 గంటలు పెట్టేద్దామా? 11 గంటలుగా పెడదాం. ఎందుకంటే చక్కగా మరలా మనం లేచి కొంచెం దారి వేసుకొని ఇంకా పూజ వండుకొని తినేసి చక్కగా మంచి మందిరం ఇచ్చాడు తిమ్మలు కనుక్కొని మురిగిపోవడానికి కదా. అలా ఏం కాదు కానీ చక్కగా 11ంటికి అందరూ కూడా సిద్ధపడి మరి నూతనమైనటువంటి సంవత్సరపు ఆరాధనకు రావాల్సిందిగా ప్రభు పేరుకి మనవి. అమ్మా రేపు ఒక్క బుధవారం మాత్రమే, మళ్ళా ఇక ప్రతి ఆదివారం అలాగే అనుకున్నారు. అలా ఏమీ కాదు. మీకు క్యాలెండర్లో ఇచ్చినటువంటి టైంనే మీరు ఫాలో అవ్వండి. మరి రేపు ఒక్క బుధవారం మాత్రమే 11ంటికి ఆరాధన జరుగుతుంది. అలాగే మరి యథావిధిగానే మీకు శుక్రవారం రాత్రులు ఉపవాస ప్రార్థనలు. మీరు మందిరాన్ని విడిచిపెట్టకూడదు, ఇంకా మందిరాన్ని అట్టి పెట్టుకోవాలి. శుక్రవారము మరి ఉపవాస ప్రార్థన జరుగుతుంది. 1వ తారీఖు, ఈ నెల 1వ తారీఖున అంటే మనం ఎలాగో ఆ రోజంతా దేవుని సన్నిధిలో ఎక్కువ సమయం ఉంటాం కాబట్టి ఆ రోజు రాత్రికి మందిరంలో ఉపవాస ప్రార్థన జరగదు. ఫిబ్రవరి నుంచి ఉపవాస ప్రార్థనలు యథావిధిగా జరుగుతాయి. కాబట్టి ఈ యొక్క అనౌన్స్మెంట్స్ అన్ని కూడా జ్ఞాపకం ఉంచుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. 1వ అధ్యాయం కీర్తన గ్రంథము 31వ అధ్యాయము దావీదు గారు రాసినటువంటి కీర్తన మొదటి వచ్చిన మందిరం కలిసి చదువుదామా? యెహోవా నీ శరణు చూచినాను, నన్నెన్నడూ కూడా సిగ్గుపడనీయము, నీ నీతిని బట్టి నన్ను రక్షింపుము. దావీదు గారు అంటా ఉన్నారు, నన్నెన్నడూ కూడా సిగ్గుపడనీయొద్దు అన్నాడు.
నిజంగా ప్రభు మనల్ని సిగ్గుపరిచేటువంటి దేవుడు కాదని మనం గుర్తెరగాలి. ఈయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు, నన్ను ఓడిపోనివ్వద్దు, నన్ను సిగ్గుపడనివ్వద్దు, నన్ను తలదించుకునేటట్లుగా చేయొద్దు, నేను ఎక్కడా కూడా అవమానపరచబడకూడదు, అవహేళనకు అప్పగించబడకూడదు, నిందల పాలవ్వకూడదు, నేను తల ఎత్తుకొని బ్రతికేటట్లుగా నన్ను చేయి ప్రభు అని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాడు. ఈ సంవత్సరము అనేకమైనటువంటి పర్యాయాలు ఓడిపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఆరోగ్యరీత్యా లేక ఆర్థిక పరమైనటువంటి పరిస్థితులను బట్టి, కుటుంబ సమస్యలను బట్టి అనేక మంది అనేక రకాలైనటువంటి మాటల చేత, లేకపోతే కొన్ని పరిస్థితులను బట్టి మనము సిగ్గుపడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. నూతనమైనటువంటి సంవత్సరం కొరకు సిద్ధపడుతున్నటువంటి మనల్ని ఎవరిని కూడా దేవుడు సిగ్గుపడనిచ్చేవాడు కాదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ చివరి దినాల్లో మనము ప్రార్థన చేయాలి. ఏమనంటే, నేను ఈ సంవత్సరంలో సిగ్గుపడినటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి, నీ దేవుడు ఏమైపోయాడు అని తినమెల్లా కూడా అనేక మంది ప్రజలు, కుటుంబీకులు మనల్ని అడుగుతూ ఉంటే మనం ఏ సమాధానం చెప్పాలో మనకు అర్థం కాక మనము కంగారు పడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకనే వచ్చే సంవత్సరంలో మనం ఎవ్వరూ కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా సిగ్గుపడకుండా ధైర్యముగా మన కుటుంబాలను బట్టి, మన బిడ్డలను బట్టి, మన ఆత్మీయ జీవితాలను బట్టి, మరి చక్కటి ఆధ్యాత్మిక జీవితాల్లో సిగ్గు పడనక్కలేనటువంటి, సిగ్గు లేనటువంటి వ్యక్తులముగా ఉండాలని ప్రభు వారి యొక్క ఆకాంక్ష ఉంది. కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. చదవండి ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం చూడండి. ఆయన యందు విశ్వాసం ఉంచు వాడెవడునో సిగ్గుపడట. దేవుని యందు నువ్వు విశ్వాసం ఉంచితే, దేవుని యందు నమ్మకం ఉంచితే, నీవు ఏదైతే కోల్పోయావో మరలా నీ దేవుడు నీ జీవితంలో జరిగిస్తాడు అనేటువంటి ఒక విశ్వాసం నీలో ఉంటే, ఈ విశ్వాసము నిన్ను సిగ్గుపడనివ్వదు. కొన్నిసార్లు మనము అవిశ్వాసులుగా ఉండడం ద్వారా, అల్ప విశ్వాసులుగా ఉండడం ద్వారా, సరైనటువంటి రీతిగా దేవుణ్ణి మనం నమ్మలేకపోవడం ద్వారా మనం సిగ్గుపడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకనే ఈ దైవజనుడైనటువంటి పౌలు గారు అంటున్నాడు, మీరు ఆయన యందు విశ్వాసం ఉంచండి. ఎవరి యందు? దేవుని యందు. దేవుని మీద నమ్మకం ఉంచండి. ఆయన మనల్ని అన్నిటికీ కూడా సిగ్గుపడనిచ్చేటువంటి వాడు కాదు. అందరూ సరిగట్టిగా హల్లెలూయా చెప్తాము. మనుషుల మీద ఆధారపడ్డావు, మనుషుల మీద ఆనుకున్నావు, మనుషుల మీద నమ్మకం పెట్టుకున్నావు, ఏదో వచ్చి చేస్తారనుకున్నావు. కానీ మనుషులే. మనుషులు ఎవరు నీకు ఏమీ చేయలేదు, అందుకే నీకు సిగ్గు ఎదురైంది. అయితే నీవు విశ్వాసముతో ఉండు, దేవుని మీద ఆనుకొని ఉండు. దేవుడు నా జీవితంలో కార్యం చేస్తాడు, దేవుని ద్వారా నేను కృపను పొందుకోబోతున్నాను అనేటువంటి ఒక ఆలోచన చేత నువ్వు ఉంటే, ఈ విశ్వాసము నిన్ను సిగ్గుపడనివ్వదు అని వాక్యం సెలవిస్తా ఉంది. అందుకనే దైవజనుడైనటువంటి అబ్రహాము గారు, ఆయన విశ్వాసులైనటువంటి మనందరికీ కూడా ఒక తండ్రి. అంటే విశ్వాసులమని చెప్పబడుతున్నటువంటి మనందరికీ కూడా ఆయన ఒక ఆధ్యాత్మిక జీవితానికి ఒక తండ్రిగా మనం భావించవచ్చు. దేవుడు ఆయన చెప్పాడు బిడ్డనిస్తానని. ప్రమాణమి 25 సంవత్సరాల పాటు ఆయన విశ్వాసంలో నుండి తొలగిపోవాలి. దేవుడు కృప చూపించి నిండు వృద్ధాప్యంలో కూడా అనేక మంది అడుగుతా ఉన్నారు, దేవుడు అంటే వీళ్ళు, దేవుడు ఏం చేశాడు నీకు బిడ్డలు లేరు కదా, నీ యొక్క ఆస్తి అంతటికి కూడా వారసులు లేరు కదా, నీవు నీ భార్య ఎప్పుడు నుంచి ఎలాగే ఉంటా ఉన్నారు, నీకు గర్భఫలం లేదు కదా అని చెప్పి అనేక పర్యాయాలు, అనేకమైనటువంటి మాటల చేత ఆయన బాధ పెడతా ఉంటే, ఆయనలో దేవుని మీద విశ్వాసం ఉంచాడు. ఆయన ఏమంటాడు అంటే, నేను నమ్మినటువంటి నా దేవుడిని నేను బాగుగా ఎరుగుదును, ఆయన ఏ సమయముకైనా ఏ స్థితికైనా సరిపోయిన దేవుడు, ఆయన నన్ను సిగ్గుపడిచేవాడు కాదని ఆయన మీద కొంచెము కూడా అవిశ్వాసముగా ఉండలేదు. అంటే దేవుని మీద అవిశ్వాసముగా లేకుండా ఎవరు ఎన్ని మాటలు చెప్పినప్పటికీ కూడా
ఆ మాటలన్నిటిని పట్టించుకోనకుండా ఆయన విశ్వాసము దేవుని మీదే ఉంచాడు. విశ్వాసంలో ఎన్నడూ కూడా అబ్రహాము గారు తొట్టిల్లిపోలేదు, తొలగిపోలేదు. నీ దేవుడు నీ జీవితంలో ఎప్పుడు ఎలా అద్భుతం చేయాలో ఆయన బాగా తెలుసు. కాబట్టి సమయం ఆయన చేతిలో ఉంది. అప్పటి వరకు కూడా మనం విశ్వాసము కలిగి ఓపికతో, ఓర్పుతో, సహనముతో దేవుని దగ్గర మనం కనిపెట్టి ఉండగలిగితే మన విశ్వాసము మనలన్నిటినీ కూడా సిగ్గుపరిచేది కాదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. ప్రకటనలో చెప్పండి, నీ విశ్వాసం నేను సిగ్గుపడలేదని చెప్పండి. అమ్మా, నువ్వు విశ్వసించాలి, దేవుని విశ్వసించాలి, నువ్వు దేవుని విశ్వసించాలి. ఇంకో మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను, చూడండి. కీర్తనల గ్రంథము 22వ అధ్యాయంలోనికి రండి. కీర్తనల గ్రంథము 22వ అధ్యాయం 5వ వచనము. వారు నీకు మొరపెట్టి విడుదల నొంది నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడ్డారా? సిగ్గుపడకపోయి పోయి అంటే సిగ్గుపడలేదు. వాళ్ళు ఎవరి యందు విశ్వాసం ఉంచారు? దేవుని యందు విశ్వాసం ఉంచారు. దేవునికి మొరపెట్టుకున్నారు, దేవునికి ప్రార్థన చేసుకున్నారు, దేవుని అడిగారు. దేవుని అడిగి వారు దేవుని ద్వారా వారు అద్భుతం చూశారు. ఈరోజున మనం కూడా ఆలోచించాలి. మనం సిగ్గుపడుతున్నామంటే దేవునికి మొరపెట్టట్లేదని మనకు అర్థం అవ్వాలి. అంటే ప్రార్థన చేయట్లా, దేవుని అడగట్లా, దేవుని అడగలేకపోతా ఉన్నా. అడగనందువలననే మీరు పొందుకోలేకపోతున్నారు. అడుగుడి మీకు ఇవ్వని నేసై చెప్తా ఉన్నారు. మనం అడగలేకపోవడం ద్వారా దేవుని మేలును పొందుకోలేకపోతున్నాం. సరే, మీకు తెలుసు కదా, వారు మొరపెట్టి వారు గొప్ప విజయం సాధించి దేవుని మీద నమ్మకం ఉంచారు. మీకు తెలుసు, షడ్రక, మిషక, అబేద్నెగోలు అనబడినటువంటి వారు మరి ఏవో కొన్ని ఆహార పదార్థాలు రాజు వారి ముందు పెట్టాడు. రాజు తినేటువంటి ఆహారంలో మత్తు పదార్థాలు కలిపేవారు. ఇదివరకు దినాలలో మత్తు పదార్థాలు కలిసి ఉండేటువంటివి. అంటే మీరు అనుకోవచ్చు, ఈనాటి కాలంలో డ్రగ్స్ అంటారు కదా, ఆ డ్రగ్స్ కలిపి పెట్టేటువంటి వారు. అది గమనించుకొని షడ్రక, మిషక, అబేద్నెగోలు అనబడినటువంటి వారు ఆ భోజనాన్ని తిరస్కరించారు. విలువైనటువంటి మంచి భోజనమే, కానీ అందులో కలిపినటువంటివి తినదగినటువంటివి కావు. అందుకనే రాజు ఆజ్ఞ ఏంటంటే, ఒకవేళ కనుక ఈ ఆహారం తినకపోతే అగ్నిగుండంలో పడద్రోయబడతారు అన్నాడు. అయినప్పటికీ కూడా మేము అగ్నిగుండంలో పడద్రోయబడినప్పటికీ అగ్నిగుండములో నుంచి కూడా మమ్మల్ని బయటకు నడిపించగలిగినటువంటి దేవుడు మా దేవుడు. మమ్మల్ని సిగ్గుపడలేవుడు అని చెప్పి వారు ఆ రాజు ఎదుట నిలవబడి చెప్పారు. ఆ రాజు చూస్తా ఉండగానే అగ్నిగుండంలో పడవేశారు వారి ముగ్గురిని కూడా. అగ్నిగుండంలో కూడా వారు దేవునికి మొర పెడితే అగ్ని అట వారి యొక్క బట్టలను కూడా కాల్చలేకపోయిందంటే అగ్ని వాసన వారి బట్టలకు తగలలేదు, వారు వెంట్రుకలు కావలేదు. వారు మరలా సురక్షితంగా క్షేమంగా బయటకు వచ్చారు. ఎలా బయటకు వచ్చారంటే, వారు నీకు మొర పెట్టారు, వారి మొర విని వారిని సిగ్గుపడనివ్వలేదు. వారు ఏ నామమును బట్టి అయితే శపథం చేసి లోపలికి వెళ్ళారో ఆ నామము వారిని సిగ్గుపడనివ్వలేదు. అందుకే నువ్వు కూడా యేసయ్య నామాన్ని పెట్టుకున్నావు. యేసు ప్రభువుని నమ్ముకున్నానండి, యేసయ్య దగ్గరికి వెళ్తున్నానండి అని చెప్తా ఉన్నా. కాబట్టి మనం విశ్వాసము ద్వారా, మన ప్రార్థన ద్వారా మనము బలమైనటువంటి కార్యములను చూసి మనం ఎన్నటినీ కూడా సిగ్గుపడేటువంటి వ్యక్తులుగా ఉండకుండా మనము సిగ్గుపడనటువంటి వ్యక్తులుగా ఉండాలనేదే ప్రభువారి యొక్క ఆకాంక్ష, కోరిక ఉంది. ఇంకొక మాట రాయబడింది, చదవండి. యెషయా గ్రంథము 54వ అధ్యాయం. యెషయా గ్రంథము 54వ అధ్యాయం 4వ వచనము. భయపడకము, నీవు సిగ్గుపడనక్కర్లేదు ఇక. అందరితో గట్టిగా హల్లెలూయా చెప్తాము. నీవు ఇక సిగ్గుపడనక్కర్లేదు. ఈ సంవత్సరం అంతా కూడా నీవు సిగ్గుపడ్డావు కదా, భయపడ్డావు కదా. ఇక నీవు నూతనమైనటువంటి సంవత్సరంలో నీకు ఈ అవమానం అవసరం లేదు, ఈ నిందలు లేవు. నూతనమైనటువంటి సంవత్సరంలో నీకు ఉండేటువంటి ప్రతి విధమైనటువంటి భయాలన్నింటిలో నుంచి గొప్ప విడుదల కలుగు చేసి ఈ సంవత్సరంలో
సిగ్గుతో తలదించుకున్నారు. అనారోగ్యం వచ్చింది, యవన ప్రాయము, యుక్త వయస్సు, బోరుడైన భవిష్యత్తు, పట్టుమని 40 సంవత్సరాలు కూడా లేని పరిస్థితి. ఈ చిన్న వయసులో వ్యాధి వచ్చి వారిని మనుషుల మధ్యలోనికి రానివ్వకుండా కొనదీస్తా ఉంది. ఈ వ్యాధిని బట్టి వారు చాలా సిగ్గుపడిపోతా ఉన్నారు. ఈ మనుషులు అనబడినటువంటి వారికి ఒకవేళ మా వ్యాధిని గురించి చెప్తే వాళ్ళు ఎలా ఆలోచిస్తారో, ఎలా తీసుకుంటారో అనేటువంటి ఒక భయం అయితే కొంతమందికి తెలిసి వారిని దగ్గరికి రానివ్వకుండా దూరం పెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకనే వాళ్ళు యేసు ప్రభువు వారి దగ్గరికి కూడా రాకుండా దూరంగా నిలబడి సిగ్గుతో తలదించుకున్నారట. సిగ్గుతో తలదించుకుంటే యేసు ప్రభువు వారు వారిని చూశారు. ఎందుకయ్యా మీరు సిగ్గుపడతా ఉన్నారు? ఇదిగో మీకున్నటువంటి వ్యాధిని నేను తొలగిస్తా ఉన్నా. ఏ రోగంతో నువ్వు తలదించుకున్నావో ఆ రోగాన్ని నేను తొలగించి నీవు ఆ రోగంలో నుంచి గొప్ప స్వస్థతను పొందుకొని, విడుదల పొందుకొని నువ్వు తల ఎత్తుకొని బ్రతుకని చెప్పి 10 మంది కుష్టి వ్యాధిగ్రస్తులు అనబడినటువంటి వారిని దేవుడు ముట్టి స్వస్థపరిచాడు. అందరికీ గట్టిగా హల్లెలూయా చెప్తాము. ఒకవేళ ఈ రోజు నీ ఉదయకాల సమయంలో ఏ అనారోగ్యం చేత నువ్వు దేవుని మందిరంలోకి వచ్చావో సిగ్గుతో ఒకవేళ ఈ రోగము చెప్పుకుంటే ఏమనుకుంటారో, ఈ రోగము చెప్పుకోలేనటువంటి రోగమే కదా, మనకు వచ్చినటువంటి రోగము గెట్టయితే మన గురించి ఆ రోగాన్ని గురించి ప్రచురణ చేసేటువంటి వారు బోలెడంత మంది ఉంటారు. ఈ అవమానమును భరించలేక సిగ్గుతో ఒకవేళ నువ్వు తలదించుకునే పరిస్థితి ఉంటే దేవాది దేవుని యొక్క మాట ఏంటో చెప్పనా, ఆ 10 మంది కుష్టి వ్యాధిగ్రస్తులను బాగు చేసినటువంటి దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీకున్నటువంటి అనారోగ్యముల నుంచి కూడా నీకు గొప్ప విడుదల కలుగు చేయను గాక. ఏ అనారోగ్యమును బట్టి నువ్వు తలదించుకుంటా ఉన్నావో మరలా అనారోగ్యాన్ని దేవుడు తొలగించి నీకు చక్కటి ఆయురారోగ్యాన్ని ఇచ్చి 25వ సంవత్సరంలో నీ శక్తికి మించినటువంటి ప్రయాణాలు, ప్రయాస, కష్టము, చెమటోడ్చి పని చేసుకొని నీ కుటుంబాన్ని పోషించుకునేటువంటి బిడ్డలుగా మార్చబడదు గాక. నువ్వు సిగ్గుపడక్కర్లేదు, భయపడదు. నీ అనారోగ్యం అది పెద్ద అనారోగ్యం నీకు కావచ్చేమో కానీ దేవునికి అది పెద్ద అనారోగ్యమే కాదు. దేవునికి అసాధ్యమేది ఏది కాదు. డాక్టర్ ఒకవేళ అంటారు ఇది చాలా పెద్ద రోగమయ్యా, ఈ రోగాన్ని మరి కొంచెము నయం చేయడం కష్టతరమే, అయినప్పటికీ కూడా నువ్వు భయపడద్దు, ఆందోళన చెందొద్దు, నువ్వేమాత్రం కలవరపడద్దు, కంగారు పడద్దు. ప్రభు అంటున్నాడు 25వ సంవత్సరంలో ఇక నువ్వు సిగ్గుపడాల్సినటువంటి పని లేదు. నువ్వు తల ఎత్తుగా బ్రతకబోతా ఉన్నా. ఈ ఇదివరకు దినాల్లో నీ ఇంట్లో వాళ్ళే నిన్ను అనేటువంటి వారు కదా, ఈ చిన్న వయసులోనే ఈ వ్యాధి ఏంట్రా, పద్దాక హాస్పిటల్ ఏంట్రా, పద్దాక మందులేంటి అని చెప్పి నిన్ను చాలా మాటల చేత, సూటిపోటి మాటల చేత గాయపరిచేవారేమో. అయితే కృప కలిగినటువంటి దేవుని యొక్క వాక్కు నీ దగ్గరికి వస్తా ఉంది. ఆయన తన వాక్కును పంపి బాగు చేసేటువంటి దేవుడు, తన మాటలను పంపి ఆయన స్వస్థపరచగలిగినటువంటి దేవుడు. నీకున్నటువంటి అనారోగ్యాన్ని బట్టి ఒకవేళ నువ్వు సిగ్గుపడతా ఉంటే ఆ దేవాది దేవుడు నీకున్నటువంటి ఆ భయంకరమైనటువంటి వ్యాధిలో నుంచి నీకు విడుదల కలుగు చేసి నీ తల ఎత్తుగా చేయును గాక. ఇంకో మాట జ్ఞాపకం చేస్తాను. కీర్తన గ్రంథము 86వ అధ్యాయం, కీర్తన గ్రంథము 86వ అధ్యాయం 17వ వచనం చదవండి. చదవండి. యెహోవా నీవు నాకు సహాయుడివై నన్ను ఉద్ధరించి ఉన్నావు. నా పగవారు చూసి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాలు నాకు కనపరచమంటా ఉన్నాడు. నా పగవారు అంటే నేను పడిపోతే చూసి నవ్వుకోవాలని, లేకపోతే నేను ఓడిపోతే చూసి ఆనందించాలని, పైశాచికమైనటువంటి ఆనందాన్ని పొందాలనుకునేటువంటి వారు కొంతమంది ఉన్నారు కదా. లేకపోతే నేను అలా కురిగిపోయి, నేర్సిల్లిపోయి, నిస్పృహలో ఉండి ఏ దిక్కు లేక, ఏ ఆదరణ లేక, మరి నేను ఒంటరిగా ఉంటే చూసి మరి సంతోషించేటువంటి వారు నా పగవారే నన్ను చూసి సిగ్గుపడేటట్లుగా చేయమని ఆ భక్తుడు ప్రార్థిస్తూ ఉన్నాడు. ఈ 24వ సంవత్సరంలో నీ పగవారు ఎక్కడో లేరు. కొంతమంది అంటారు నా పగవాళ్ళు ఎక్కడో లేరండి, నా ఇంటోళ్ళే, నా తోట పుట్టినోళ్లే, నా కడుపును పుట్టినోళ్లే నా పగవాళ్ళు అని
దైవజనుడు చక్కగా ఈ కోరాహు కుమారుడు లేకపోతే దావీదు రాసినటువంటి కీర్తన ఈ దావీదు చెప్తా ఉన్నాడు. నిజమే, ఆయన పగవారు ఎవరు? దావీదు యొక్క పగవారు అంటే చెప్పొచ్చు సౌలే ఆయన పగవుడు, సొంత మామయ్య. అనేకమైనటువంటి పర్యాయాలు ఈట విసిరేసి ఆయన చంపాలని ప్రయత్నం చేశాడు. అంతేకాదు ఆయన పగవాడు ఎవరు చెప్పనా? తన భార్యనే తనకి పగ, తన భార్యనే ఆయన్ని హేళన చేసింది, దుర్భషలాడింది, నోటుకొచ్చినట్లు మాట్లాడింది. ఆయన భార్యనే తనని గౌరవించలేదండి దావీదుని. అందుకని అంటాడు, నా పగవారు చూసి సిగ్గుపడేటట్లుగా చేయమని ప్రార్థన చేశాడు. ఈ రోజున ఒకవేళ నీ కుటుంబంలో ఇటువంటి పరిస్థితులు ఉంటే నీ దేవుడిని నువ్వు ఆశ్రయించావు, నీ దేవుడి దగ్గరికి నువ్వు వచ్చావు, నీవు పడిపోతే చూసి నవ్వుకున్నటువంటి వారు ఎదుట మరలా ఆ కృప కలిగినటువంటి దేవుడు నిన్ను పైకి లేవనెత్తును కాక. నీవే ఒక ఆధారముగా మారబోతా ఉన్నావు. అందుకని దేవుని వాక్యం సరిస్తుందో చెప్పనా? తృణీకరించబడినటువంటి రాయి మూలకు తలరాయి అవుతుందట. త్రోసివేయబడినటువంటి నీవు, వెలివేయబడినటువంటి నీవు, చేదరించబడినటువంటి నీవు, తక్కువగా మాట్లాడుకున్నటువంటి నిన్ను, చులకనగా చూసినటువంటి నిన్ను ఏమి చేయలేవు, ఏమి చేత కాదు, ఏమి సాధించలేవని చెప్పబడినటువంటి అనేక రకాలైనటువంటి మాటలు నీ చెవిని పడినప్పుడు నువ్వు సిగ్గుపడిపోయావు కదా. 25వ సంవత్సరంలో ఆ దేవాది దేవుడు నీకు ఇచ్చేటువంటి శ్రేష్టమైనటువంటి వాగ్దానం ఏంటో చెప్పనా? నిన్ను ఆయన నీ పగవారి ముందే నిన్ను పైకి లేవనెత్తబోతా ఉన్నాడు. ఏ పగవారైతే నోటి మాటల చేత మాట్లాడారో వారి నోటి మీద వేరేసుకునేటట్లుగా ఆ దేవాది దేవుడు నీ పక్షము నుండి కార్యము సఫలము చేయును గాక. సిగ్గుపడేటట్లుగా చేయమని దావీదు గారు ప్రార్థిస్తా ఉన్నాడు. నిజమే, తన యొక్క మామయ్య సిగ్గుపడిపోయాడు. దావీదు యొక్క మామయ్య, నాయనా నువ్వు నీతిమంతుడురా, ఏ నోటితో అయితే బూతు మాటలు తిట్టాడో, దావీదుని ఏ నోటి మాటలతో అయితే నిన్ను చంపేస్తానని బెదిరించాడో, నువ్వేమి చేయలేవు, నీకు ఏ విధమైన సపోర్ట్ లేదు. నీ తండ్రి, నీ యొక్క అన్నదమ్ములు అందరూ కూడా నిన్ను విడిచిపెట్టేశారు, నువ్వు ఒక్కడివే ఏకాకివి, ఒంటరివాడివి అని చెప్పి దావీదుని తన మామయ్య ఇబ్బంది పెట్టాడు. అందుకనే దావీదు అంటున్నాడు, అయ్యా నా పగవాళ్ళు ఎక్కడో లేరు, నా ఇంట్లోనే ఉన్నారు నా పగవాళ్ళు. ఆ పగవారు సిగ్గుపడేటట్లుగా నువ్వు ఒక అద్భుతం చేయి. ఈ రోజున నీ కుటుంబంలో కూడా ఇటువంటి భయంకరమైనటువంటి దుస్థితి ఉంటే, నీ పగవాళ్ళు నీ ఇంట్లోనే ఉంటే, ఆ పగవారిని సైతము కూడా, ఇదిగో ప్రభు చెప్తున్నటువంటి మాట ఏంటో చెప్పనా? శత్రువులను సైతము నీకు మిత్రులుగా చేయగలిగినటువంటి దేవుడు. పగవారి ఎదుట నీకు ఒక చక్కటి భోజనము బలను ఆ కృప కలిగినటువంటి దేవుడు 25వ సంవత్సరంలో సిద్ధపరచును కాక. భోజనం బల అంటే దాని అర్థం ఏంటి చెప్పరా? సంతోషము, ఆనందము. ఆ పగవారే నీ కొరకు ఒక శ్రేష్టమైనటువంటి స్థితి, అంటే ఆ సమాధానకరమైనటువంటి స్థితిని సిద్ధపరుస్తారట. అందుకనే ఈ దావీదు గారు అంటున్నాడు, ప్రభా నా పగవారు సిగ్గుపడేటట్లుగా చేయి. ఇంకో మాట చదవండి, లూకాసు వార్త 13వ అధ్యాయంలోనికి రండి ఒకసారి. లూకాసు వార్త 13వ అధ్యాయం 17వ వచనము. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయన ఎదిరించిన వారందరూ సిగ్గుపడి 13:17 లూకాసు వార్త. దేవుని మాటలు చెప్తా ఉంటేనట దేవుణ్ణి వారు ఎదిరించారు. నువ్వేంటి మాకు చెప్పేది? నువ్వేమన్నా పెద్ద ఇదే కదా, ఇక మీరు ఆ డాష్ ని ఖాళీ చేసుకోండి. బాగా చదవడం అనుకున్నావా?
సిగ్గుపడినటువంటి వ్యక్తివైతే 25వ సంవత్సరంలో ఆ కృప కలిగినటువంటి దేవుడు నువ్వు దేవుని మాటలు చెప్తా ఉండగానే ఆయన నిన్ను తల ఎత్తుగా చేసి ఎక్కడైతే నిన్ను సిగ్గుపరిచారో ఆ సిగ్గంతటిని కూడా తొలగించి ఆ ప్రజల మధ్యలోనే నిన్ను గొప్పగా చేయగలిగినటువంటి సామర్థ్యత కలిగిన వాడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. అందరూ గట్టిగా హల్లెలూయా చెప్తాము. ప్రకటనలు చెప్పండి, నీ పగవారు సిగ్గుపడతారని చెప్పండి. ఇంకో మాట, నిన్ను ఎదిరించిన వారు కూడా సిగ్గుపడతారని చెప్పండి. నిన్ను ఎదిరించారు కదా, నీ మాటలన్నా నీ పాటలన్నా నీ ప్రార్థనన్నా తప్పు చేశారు కదా, వారు నిన్ను చూసాక సిగ్గుపడతారు. ఈ వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థన చేయండి. ఈ 2 దినాలు ఈ వాగ్దానాన్ని పట్టుకొని వాక్కును పట్టుకొని ప్రార్థన చేయండి. 25వ సంవత్సరము అద్భుతకరమైన రీతిగా మన ముందుంచాడు దేవుడు. 25వ సంవత్సరము మన జీవితాల్లో మేలును పొందుకునేటువంటి సంవత్సరముగా దేవుడు ఉంచాడు. కాబట్టి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలతో మనం ఎదుర్కొనిపోతా ఉన్నాడు. అందుకనే నువ్వు ఏ మాత్రము కూడా సిగ్గుపడనిచ్చేటువంటి దేవుడిగా కాకుండా ఆయన మనందరినీ కూడా సిగ్గుపడనివ్వకుండా చక్కగా మరి ఆ దేవాతి దేవుడు ఉంచాలని కోరుకుంటా ఉన్నాడు. చివరికి ఒక మాట చెప్పండి, ముగిస్తా. పేతురు రాసినటువంటి మొదటి పత్రికలోనికి రండి. పేతురు రాసినటువంటి 216 క్రొత్త నిబంధన 216 నంబర్ పేజీ 216 3వ అధ్యాయము 16వ వచనం చదవండి. మీలో ఉన్న నిరీక్షణను గురించి మిమ్మల్ని హేతువు అడుగు ప్రతివానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములను క్రీస్తుకు ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమో దుర్మార్గులను దూషించబడుదురో దాని విషయమై క్రీస్తునందున మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు. అది మీరు దేవునితో ఉండి దేవుని సహవాసములో ఉండి పరిశుద్ధులతో ఉండి ఒకవేళ మీ సత్ప్రవర్తన యందు అపనింద వేసేటువంటి వారు, మీ ప్రవర్తన మీద ఒకవేళ కొన్నిసార్లు నువ్వు మంచిగానే ఉన్నావు కానీ నీ బిహేవియర్ మీద అపనిందలు వేస్తే నువ్వు సిగ్గుపడొద్దట. మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారే సిగ్గుపడతారు. అందరం సరి గట్టిగా హల్లెలూయా చెప్తాము. నువ్వేంటో నీకు తెలుసు, నీ దేవునికి తెలుసు కదా. మనుషులదేముందండి, ఎన్నో రకాలుగా మాట్లాడుకుంటా, ఎన్నో రకాలుగా మాట్లాడుకుంటా. నీ ప్రవర్తన ఒకవేళ దేవునికి నీకు సరిగా అనిపిస్తే అపనిందలన్నిటినీ కూడా ఆయన తుడిచివేసి నీ మీద అపనింద వేసినటువంటి వారినే సిగ్గుపరిచేటట్లుగా ఆ దేవాతి దేవుడు చేయునుగాక. ఒకవేళ నిజంగానే మన సత్ప్రవర్తన సరిలేకపోతే ఈ చివరి దినాల్లోకి మనం వచ్చాం. సత్ప్రవర్తన కలగాలి, ఉండాలి. మన ప్రవర్తనను మనం సరి చేసుకోవాలి, మన బుద్ధిని మార్చుకోవాలి, మన మనసును మార్చుకోవాలి, మన వైఖరి మార్చుకోవాలి. మన ప్రవర్తన సరిలేకపోతే ఈ సంవత్సరంలో మనం సిగ్గుపడ్డామన్న సంగతి మనకు తెలుసు. అనేక రకాలైనటువంటి మాటల చేత మనము దూషించబడ్డామని తెలుసు. అనేక మంది మన గురించి మాట్లాడుకుంటా ఉంటే మనం ఏడ్చి కృంగిపోయిన పరిస్థితి తెలుసు. అందుకనే ఈ చివరి దినాలు మనం ఏం చేయాలో చెప్పినా మంచి ప్రవర్తన కలిగినటువంటి వారముగా ఉండి నూతనమైనటువంటి సంవత్సరంలో నూతనమైనటువంటి ప్రవర్తనతో, నూతనమైనటువంటి క్రియలతో, నూతనమైనటువంటి ఆలోచనలతో, నూతనమైనటువంటి మనస్సాక్షి కలిగి నూతనమైనటువంటి దేవుని యొక్క కార్యాల కొరకు ఎదురు చూసేటువంటి బిడ్డలంతా ఉందమో కాక. చక్కటి ప్రవర్తన. ఏ ప్రవర్తన ఇది? మన ప్రవర్తన మన మీద నేరారోపణ చేయకూడదు. నువ్వు చేసేటువంటి పని సరైనది అనుకోవాలి. అంటే మనం అనుకోవడం కాదు, కానీ ఇతరులు కూడా అరే బాబు నువ్వు చేసే పని మంచి పనేరా, చెయ్యి, ఇలాగ ముందుకెళ్ళు. లేకపోతే ఒకవేళ నేను గర్దిస్తూ ఉంటే నీ ప్రవర్తన సరి చేసుకో. ఈ విషయాల్లో దీనిని బట్టి చాలా ప్రమాదం ఉంది అని ఒకవేళ నిన్ను హెచ్చరిక చేస్తే నిజమేనేమో నా ప్రవర్తన సరి
మనసు ఎటువైపు వెళ్ళిపోయిందో, నీ హృదయ ఆలోచనలు ఎత్తిపోయినాయో, నీ చెవులు వినకూడనటువంటివి వాటిని విని అసభ్యకరమైనటువంటి మాటలు నీ నాలుగు ద్వారా పలికిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో నీ ప్రవర్తన సరిలేకపోవడం ద్వారా దేవుని కృపను పొందుకోలేకపోయావు. ఇలాంటి ప్రవర్తన కలిగి కనుక మరలా మనము నూతనమైన సంవత్సరంలో అడుగు పెడితే ఎక్కడ వేసిన పొంగలి అక్కడే ఉన్నట్లుగా 24వ సంవత్సరంలో మన పరిస్థితి ఎలా ఉందో 25వ సంవత్సరంలో కూడా అలాగే ఉంటుంది. అలా ఉండకుండా మన ప్రవర్తనను సరి చేసుకొని 25వ సంవత్సరంలో నూతనమైనటువంటి చక్కటి సత్ప్రవర్తన కలిగినటువంటి విశ్వాసులుగా ఉండి నూతనమైనటువంటి ఆశీర్వాదాల కొరకు మనం ఎదురు చూసేటువంటి బిడ్డలుగా ఉందుము కాక. ప్రకటన చెప్పండి, సత్ప్రవర్తన కలిగి ఉండమని చెప్పండి. ఒకవేళ నువ్వు మంచి ప్రవర్తన కలిగి ఉండి కూడా నీ మీద ఒకవేళ ఎవరైనా నింద వేశారనుకో వాళ్ళే సిగ్గుపడతారట. కంగారు పడతావు. నువ్వు ఏడ్చి గుడ్లు నిండా నీళ్లు తెచ్చుకొని అసలు హృదయం అంతా కూడా గుండెంతో కూడా పిండపడినట్లుగా నువ్వు అలా కృంగిపోవద్దు. నీ దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు. నువ్వు మంచి ప్రవర్తన కలిగి ఉండి కూడా ఒకవేళ నీ మీద నింద వేసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో దేవుడు వారి యొక్క మనస్సులో కదిలించి నీ మీద నింద వేసినటువంటి వారినే ఆ దేవాది దేవుడు సిగ్గుపరిచేటువంటి దేవుడుగా నీకు ఉన్నాడు. కాబట్టి ఈ రోజుల్లో మరి మనం ఎవరూ ఆందోళన చెంది భయపడాల్సిన పని లేదు. నేను కొన్ని విషయాలు చెప్తున్నా. నీ యేసయ్య నిన్ను సిగ్గుపడినిచ్చేవాడు కాదు. ఒకవేళ నువ్వు అధైర్యంగా ఉండదు, భయపడద్దు, ధైర్యంగా ఉండు. ప్రభు ఉన్నాడు అన్నిటికీ కూడా. అదే నీ పగవారు సిగ్గుపడతారు. నాతో చెప్పండి, పగవారు సిగ్గుపడతారని చెప్పండి. గడి చెప్పాలి, పగవారు సిగ్గుపడతారని చెప్పండి. నీ మాటలు వ్యతిరేకించిన వారే సిగ్గుపడతారు. అంటే నా మాటలు చెప్పండి, నాతో నా మాటలు వ్యతిరేకించిన వారు సిగ్గుపడతారు. నా మాటలు ఎవరి మాటలవి? దేవుని మాటలు. అమ్మా నువ్వు అంటే మనం దేవుని మాటలు చెప్పేటప్పుడు కొంతమంది వ్యతిరేకించారు మనల్ని. ఎడవమ్మా ఎడవయా, ముందు నీ సరిలేదు కానీ నాకు చెప్పొచ్చావా అని అంటారు. చూడండి, ఇది ఒకవేళ మన సత్ప్రవర్తన కలిగి మనం ఈ పని చేస్తుంటే నిన్ను ఎదురికించినటువంటి వారందరూ సిగ్గుపడతారు. మూడవది, మన ప్రవర్తన మీద, ఈ మాట అంతగా చెప్పండి, నా ప్రవర్తన మీద అపనింద వేసిన వారు సిగ్గుపడతారు అని చెప్పండి. చివరిగా, విశ్వాసం ఉంచువాడు, గడిగా విశ్వాసం ఉంచువాడు సిగ్గుపడని చెప్పండి. ప్రకటన చెప్పండి, ఈ మాట విశ్వాసం ఉంచమని చెప్పండి. రెండవది, భయపడవద్దని చెప్పండి. భయపడవద్దు, ఆందోళన చేద్దాం. అస్సలు ఏదో ఎంత జరిగిపోతుందని అనుకోవద్దు. నీ తల ఎత్తుగా చేయడానికి దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడనేటువంటి సత్యాన్ని గ్రహించి చక్కగా ముందుకు కొనసాగు. ప్రభు ఈ మాటలు దీవించి ఆశీర్వదించడం కాక. దయచేసి అందరూ కొళ్ళేసి నిలబడండి. అందరూ కొళ్ళేసి నిలబడండి. ఈ సమయంలో మనం ప్రత్యేకంగా మరి చిన్న మరి గొర్ర జయరాజు అన్న కొంచెం వారు అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు. ప్రభు వారిని ముట్టి స్వస్థపరచులాగా మనందరం కలిసి ప్రార్థన చేద్దామా? అందరూ కూడా దాసుని కొరకు ప్రార్థన చేయడం ఎంతో ఆశతో దేవుని సన్నిధికి వస్తూ ఉన్నారు. దేవుడు వారిని ముట్టి స్వస్థపరచులాగా మీ యొక్క చేతులు పైకెత్తి ప్రభుని అడగండి. ఆయన సిగ్గుపడనిచ్చేటువంటి వాడు కాదు. తన బిడ్డలైనటువంటి వారిని బాగు చేయగలిగిన వాడు, స్వస్థతను ఇవ్వగలిగినటువంటి వాడు, కార్యము చేయగలిగిన వాడు, మేలు చేయగలిగినటువంటి వాడు, అద్భుతం చేయగలిగిన వాడు. నీ పగవారినే ఆయన సిగ్గుపడినిచ్చేటువంటి వాడు. అడగాలి దేవుని అడగాలి. ఇదిగో నీ ప్రవర్తన మీద నిందలు వేసినటువంటి వారు సిగ్గుపడతారట. నీ ప్రవర్తన మీద నిందలు వేసినటువంటి వారు సిగ్గుపడతారు. దేవా, నా విశ్వాసము నన్ను సిగ్గుపడనివ్వదయ్యా, నా విశ్వాసము నన్ను సిగ్గుపడనివ్వదు. దేవుని మాటలు చెప్పి నువ్వు సిగ్గుపడ్డావేమో ఈ సంవత్సరంలో, ఇదిగో ఆ సిగ్గును దేవుడు తొలగించబోతా ఉన్నాడు. అడగాలి, దేవుని అడగ ప్రార్థన చేసుకోవాలి. అందరూ కూడా పదవిపాలి. ఈ ఉదయకాల సమయంలో అమ్మా, ఇక నువ్వు సిగ్గుపడవద్దు. నీకు సిగ్గు అనేటువంటి మాట దేవుడు తొలగించబోతా ఉన్నాడు. నువ్వు భయపడనక్కర్లేదు. రాబోయేటువంటి సంవత్సరంలో నువ్వు అద్భుతాలు చూడబోతా ఉన్నావు, కార్యాలు చూడబోతా ఉన్నావు. మన ప్రవర్తన ఒకసారి సరి చేసుకోవాలి. నా ప్రవర్తన ఎలా ఉంది, నా మాట ఎలా ఉంది, నా క్రియలు ఎలా ఉన్నాయి, నా పద్ధతి ఎలా ఉంది, నేను ఎలా
ఒప్పుకుంటా ఉన్నాను. అడగాలి, దేవుని అడగాలి, అందరి పెదవికి ప్రార్థన చేయాలి. ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలోకి వచ్చినటువంటి మనమందరం కూడా మన ప్రవర్తన విషయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. మన ప్రవర్తన విషయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ సంవత్సరంలో మనం సరైనటువంటి రీతిగా ప్రవర్తన పరంగా ఆలోచిస్తే ఎన్నో పర్యాలు మన నోటి ద్వారా పూర్తి మాటలు మాట్లాడిన వారము, ఎన్నో పర్యాలు అపవిత్రమైనటువంటి మాటలు మాట్లాడినటువంటి వారము, ఎన్నో పర్యాలు లోక సంబంధమైనటువంటి మాటలు మాట్లాడినటువంటి వారము, ఎన్నో పర్యాలు మన మనస్సును పాడు చేసుకున్నటువంటి వారము. నిజమే కదా? మన యొక్క ఇదిగో ప్రవర్తన సరిలేకపోవడం ద్వారా దేవుని కార్యాలు మనం పొందుకోలేకపోయా, దేవుని కృపకు మనం దూరం అయిపోయా, దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకోలేకపోయా. దైవ జనామా, దేవుని యొక్క వాక్యం నీ దగ్గరికి వచ్చింది. ఇదిగో ఆ వాక్యాన్ని పట్టుకో. నీ దేవుడు నిన్ను సిగ్గుపడనివ్వడని చెప్తా ఉన్నాడు. నిన్ను వ్యతిరేకించిన వారే సిగ్గుపడతారట, నిన్ను తోలాడిన వారే సిగ్గుపడతారట, ఇదిగో నిన్ను ఇబ్బంది పెట్టినటువంటి వారే సిగ్గుపడతారట. నువ్వెందుకు అధైర్యపడాలి? నువ్వెందుకు భయపడాలి? నీకు పీకలు కలిగినటువంటి ఆత్మను నా దేవుడు ఇవ్వలేదు. నీకు ధైర్యమైనటువంటి ఆత్మను ప్రవహించాడు. కాబట్టి ధైర్యముగా ఉండు. 25వ సంవత్సరం నీదే. 25వ సంవత్సరంలో నీవు కొన్ని అద్భుతాలు చూడబోతా ఉన్నావు. ఇదిగో సంవత్సరంలో తిరివేసినటువంటి పంటను ఆయన తిరిగి మరలా మనకి ఇవ్వబోతా ఉన్నాడు. దేవానికి వందనాలు. వినటువంటి మాటలు మా హృదయంలో దీనికని మీరు ఫలింపచేయండి. నాయన, ఈ పరిచయాన్ని సిగ్గుపరిచేటువంటి దేవుడు కాదు, మమ్మల్ని సిగ్గుపరిచేటువంటి దేవుడు కాదు నాయన. ఇదిగో మా కుటుంబాల్లో ఉన్నటువంటి పరిస్థితులు చక్కపరచండి నాయన. మేము ఏ విషయాలు అయితే సిగ్గుపడుతూ ఉన్నామో ఆయా విషయాల్లో నాయన 25వ సంవత్సరంలో తల ఎత్తుకొని బ్రతికేటట్టుగా చేయండి నాయన. శ్రేష్ఠమైనటువంటి దీవెనలతో నా ప్రభా మీరు మమ్మల్ని ఎదుర్కొంటామని అడుగుతా ఉన్నాం నాయన. ఈ దాసులు చేరాలని జ్ఞాపకం చేసుకురండి. దాసును ముట్టి స్వస్థపరచండి నాయన. సిగ్గుపడినిచ్చే దేవుడు కాదు నా ప్రభా. చక్కటి క్షేమం ఇవ్వండి, ఆరోగ్యం ఇవ్వండి, నెమ్మదినివ్వండి. కలిగినటువంటి అనారోగ్యముల నుంచి గొప్ప విడుదల కలుగు చేయండి. వారి పని వారు చేసుకునేడానికి శక్తిని, బలమును, ఆరోగ్యమును అనుగ్రహించమనడుతున్నా. మా ముందున్నటువంటి 2 దినాలు సంపూర్ణంగా సిద్ధపరచండి నాయన. నూతనమైన సంవత్సరంలో నూతనమైనటువంటి మనస్సు కలిగి, హృదయం కలిగి, ఆలోచన కలిగి అడుగు పెట్టడానికి కృప చూపించమనడుతో పాత వికరించిపోయి సమస్తము క్రీస్తులో నూతనమైన అన్నట్లుగా నా ప్రభా పాతవన్నీ విడిచిపెట్టి నాయన ఇదిగో నా ప్రభా నీలో నూతన సృష్టి అని చెప్తున్నావు. కాబట్టి నూతనమైనటువంటి కార్యాల కొరకు మేము ఎదురు చూసేటువంటి విధముగా నూతనమైనటువంటి ఉద్దేశాలతో, ఆలోచనల చేత, మనస్సుతో, నూతనమైన హృదయంతో ఆ క్రొత్త సంవత్సరంలోనికి అడుగుపెట్టేంత కృపను దయచేయమని యేసు నామం పేరట ప్రార్థించి స్తుతించి బ్రతిమలాడి మనవలను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి అలాగే నిలబడినట్లయితే మన కానుకలు ప్రభువుకి సమర్పిద్దాం. Oh
దయచేసి మంగళవారం రాత్రికి 37వ తారీఖు రాత్రికి 9 గంటల కాడ నుంచి మందిరంలో ప్రత్యేకమైనటువంటి మరి ప్రార్థన జరుగుతుంది, వాచ్నైట్ సర్వీస్ జరుగుతుంది. అందరూ కూడా క్రమం తప్పకుండా కుటుంబాల సమేతంగా మరి దేవుని యొక్క ఆలయంలోనికి రావాల్సిందిగా ప్రభు పేరుకి మనం చేస్తున్నాం. ఈ రోజు రాత్రికి రేపు రాత్రికి కూడా మందిరంలో ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు జరుగుతాయి, ఉపవాస ప్రార్థనలు జరుగుతాయి. మరి ప్రార్థనలో మీరు పాల్గొని మరి వాగ్దానాన్ని ఎత్తుపట్టి మరి ప్రార్థించవలసిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తా ఉన్నా. ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకునండి, ఇచ్చిన ప్రార్థన చేద్దాం. దయగలిగిన ప్రభా, గొప్ప దేవ, రక్షకుడా, జీవాధిపతి, నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను నాయన. ఇదిగో నా ప్రభా, ప్రత్యేకంగా నీ ప్రియబిడ్డలు మమ్మల్ని అందరినీ కూడా కనికరించారు, చూపించారు. మరి యొక్క నూతనమైనటువంటి ఆదివారం వచ్చి నీ మాటలు మీరు స్తుతించడానికి మీరు ఇచ్చినటువంటి ఇటు శ్రేష్టమైనటువంటి చక్కటి అనుకూలమైన సమయమును బట్టి వందనాలు చెల్లిస్తావుగా. ఓ ప్రభా, ఈరోజు నువ్వు చేసిన మరి నా ప్రభా ఈ మందిర ఆవరణలో మీరు చేసిన కార్యాలన్నిటిని బట్టి హృదయమాన్ని స్తుతిస్తూ స్మరిస్తూ నేను కనపరుస్తా ఉన్నా ప్రభా. ప్రత్యేకంగా నాయన మా ముందున్నటువంటి నూతనమైన సంవత్సరం వరకు సంపూర్ణంగా సిద్ధపరచండి. మరి పూర్తిగా మరి మేము నాయన నడిపించబడి మరి నూతనమైనటువంటి సంవత్సరంలో నూతనమైనటువంటి కార్యాలు మా జీవితాల్లో చూడడానికి చూపించమనగా సంఘపరిగా శ్రమపరచండి. సంఘాన్ని విస్తరింపచేయండి, ఆత్మలను రాబట్టండి. నీ మందిరంలో నడిపించాడు, విశాలమైనటువంటి మందిరం ఇచ్చారు. ఈ మందిరం ప్రజలను జన సమూహమును జన సంద్రోహమును నడిపించండి. అందుకు నాయన ఈ గ్రామంలో చేర్చబడినటువంటి అందరూ కూడా ప్రయాసపడాలి, కష్టపడాలి, నీ పని కొరకే పడాలి, ఆత్మ ఆరోగ్యమైనటువంటి వారిలో ఉండడానికి సహాయం చేయాలి. ఇంకా ఈ మందిరం ఉన్నటువంటి చిన్న చిన్న పనులు ఉన్నాయి, ఆ పనులు కూడా మేము త్వరితగతిన పూర్తి చేసుకునేదానికి సహాయం చేయమని ఇప్పటికీ మీరు ఎంతో సహాయం చేస్తూ వచ్చారు. మరి అద్భుతమైన రీతిగా ఈ మందిరాన్ని నిర్మాణం చేసుకునేందుకు సహాయం చేస్తారు. మా చేతిలో తన నుండి ప్రారంభించిన పని కాదు ఇది, కేవలం మీ మీద ఆధారపడి చేసినటువంటి పని.